అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎట్టకేలకు తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి ఓటరు ధృవీకరణ కార్యక్రమానికి ఆగస్టు 3 వరకు గడువు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి నమోదు చేయనున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అయితే నిర్ణయించిన గడువులోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. చాలా ప్రాంతాల్లో ఇలా ఇంకా బిఎల్ఓలు ప్రతి ఇంటికి చేరుకోలేదు. మరికొన్ని చోట్ల ప్రజలు ఇంట్లో లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో స్పందన ఆలస్యంగా ఉండడంతో సర్వే పూర్తి కాలేదు. దీంతో గడువు పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి గడువు పెంచాలని కోరాయి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకూడదని, ఇంకా సర్వే పూర్తి కాని ప్రాంతాలకు అదనపు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఓటర్లు కూడా తమ ఇళ్లకు బిఎల్ఓలు ఇంకా రాలేదని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అన్ని అంశాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చివరకు గడువు పెంచాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, ఓటర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అధికారుల నివేదికలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 24 వరకు ఉన్న గడువును ఆగస్టు 3 వరకు ఇంటింటి ధృవీకరణ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. గడువు పెరగడంతో బిఎల్ఓలకు కూడా అదనపు సమయం లభించింది. ఇప్పటి వరకు సర్వే పూర్తి కాని ఇళ్లకు వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేయనున్నారు. గతంలో ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేకపోతే ఇప్పుడు మరోసారి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. దీంతో ఒక్క అర్హత ఓటరు కూడా మిస్ కాకుండా చూడాలన్నదే ఎన్నికల సంఘం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఎన్నికల సంఘం తదుపరి షెడ్యూల్ను కూడా స్పష్టం చేసింది. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేయనుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించనుంది. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసి అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనుంది. ఈ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. గడువు పెరగడం వల్ల ఇంకా నమోదు కాని ఓటర్ల వివరాలు కూడా జాబితాలో చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు కూడా ఈ అదనపు సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఇంటింటి సర్వేను వేగంగా పూర్తి చేయాలని బిఎల్ఓలకు సూచించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలు మిగిలిన ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించనున్నారు. ఈసారి ఎలాంటి ఇంటిని వదిలిపెట్టకుండా సర్వే పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. సర్వే పూర్తయ్యాక ముసాయిదా జాబితా విడుదల కానుండడంతో ఓటర్లు కూడా తమ వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు లేదా సవరణల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, ఓటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఇంకా పూర్తి కాని ఇంటింటి సర్వేను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించింది. ఆ తర్వాత ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ జాబితా, సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 12న తుది జాబితా విడుదలతో ఈ ప్రక్రియ కీలక దశలోకి అడుగుపెట్టనుంది.